పాపకి కలెక్టర్ కాయలాంటి కుర్రాడిని నువ్వే వెతికి పెట్టాలయ్యా. దట్స్ మై జాబ్. బట్ ఫీజు మాత్రం ఆల్ఫాన్సా ఫండ్ లా కొంచెం కాస్ట్లీ. ఫీజు ఎంతైనా పర్వాలేదు, మ్యాచ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండాలి. హలో ఏపీఎస్ అండి. తార్నాక సార్ ఆ ఎస్ఐ గారు బయలుదేరుతున్నా, వస్తున్నాను. ఎస్ఐ కూడా నువ్వే సంబంధం చూస్తున్నావా? సంబంధం చూడటానికి కాదండి, సంతకం పెట్టడానికి. కండిషనల్ బెయిల్ మీద బయట తిరుగుతున్నా. బెయిలా? నువ్వేమైనా మర్డర్ చేసావా? జడ్జి గారు అబ్బాయికి మ్యారేజ్ సెట్ చేశా. పెళ్లి రోజే పెళ్లి కూతురు లేచిపోయింది. కేసులో ఏమని కింద నన్ను పెట్టారు. ఇదిగో నర్సింగ్ పిఎస్ నుంచి. ఎస్ఐ గారు బయలుదేరిపోయి వస్తున్నాం. అక్కడ కూడా నీ మీద కేసు ఉందా? డీజీపీ కొడుక్కి పెళ్లి సెట్ చేసి అది పాండమిక్ కంటే దారుణం. మొత్తం 11 కేసులు ఫేస్ చేస్తున్నా. మా పాప అలాంటిది కాదు. ఎక్స్పీరియన్స్ మీద చెప్తున్నాను. ఎవరు పాప ఎలాంటిదో ఎవరికి తెలియదు. అందుకే నేను ఒక రూల్ పెట్టుకున్నాను. డైరెక్ట్ గా అమ్మాయితో ఇంటరాక్ట్ అయ్యి అమ్మాయి అప్రూవల్ ఇస్తే ఓకే, లేదంటే నమస్తే, మీ పళ్ళు తీసుకుని మీరు బయలుదేరచ్చు. నీ పోలీస్ స్టేషన్ పనులు ఫినిష్ చేసుకుని సాయంకాలం ఇంటికి రా. పాపను ప్రిపేర్ చేసి పెడతా. దేనికి? అదే నీ కండిషన్స్. యో సమీరా, నువ్వు ఎప్పటి నుంచో కుక్క పిల్ల కావాలని అడుగుతున్నావు కదా. సిటీలో బెస్ట్ డాగ్ సెల్లర్ ని పిలిపించాను. నీకు ఎలాంటి కుక్క పిల్ల కావాలో చెప్తే అతను తెచ్చి పెడతాడు. ఎప్పుడు డాగ్ వద్దంటావు కదా డాడీ. నేను పండూరు మామిడి పండ్లు అంటూ ఉండమ్మా. పైకి పసిరిగా ఉంటా, తొక్కదీస్తే తీయగుంటా. సార్ ఏ స్టేషన్ అండి? గచ్చిపోలే. సార్ వస్తున్నాం సార్. హలో. నమస్కారం శ్యామ్ గారు. రావే ప్రసాద్, ఏం తీసుకుంటావు? కటింగ్ మ్యాంగోసా, సకింగ్ మ్యాంగోసా, మ్యాంగో జ్యూసా? అబ్బో ఇప్పుడు అంత టైం లేదండి. అమ్మాయిని చూపించేశారనుకోండి, గచ్చిపోలి స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టాలి. అసలు నీ మీద ఉన్న కేసులకి మీ ఇంటి పక్కనే పోలీస్ స్టేషన్ పెడితే బెటరా? ప్రసాద్ గారు, మా అమ్మాయి సమీరా. నమస్తే. మొహమాట పడకుండా స్ట్రైట్ గా చెప్పమ్మా. నువ్వు ఇష్టపడే ఈ రిలేషన్ లోకి ఎంటర్ అవుతున్నావా? మీరు ఆగండమ్మా. మీరు కూడా సార్ చెప్పు. రిలేషన్ ఏంటి? కుక్కకు కూడా ఎమోషన్స్ ఉంటాయి కదా. నీకు ఇష్టం లేకుండా తెస్తే అది సఫర్ అవుతుంది కదా, అందుకే అడుగుతున్నాడు. ఎప్పటి నుంచో వెయిటింగ్. ఇంటర్ నుంచి అడుగుతుంటే ఇప్పుడు ఒప్పుకున్నారు. మరి ఇంటర్ నుంచే శ్యామ్ గారు? అవును ప్రసాద్, అన్ సీజన్ లో మ్యాంగో క్రేవింగ్ లాగా. ఓ ఇంతకి నీకు ఎలాంటి అబ్బాయి కావాలి తల్లి? అబ్బాయా? అబ్బాయి నాకు కుక్క అని అడుగుతున్నాడు. ఓ అబ్బాయి అని కంపల్సరీ లేదు, అమ్మాయి అయినా పర్లేదు. తేడాగా ఉంది శ్యామ్ గారు. జోకు అర్జెంట్ గా కావాలని. జోకా? మీ రిక్వైర్మెంట్స్ ఏంటో చెప్తే ఫీడ్ చేసుకుంటాం. కనపడగానే నా మీద పడిపోవాలి. వైల్డ్ గా ఉంది. కాళ్ళు నాకేయాలి. బోల్డ్ గా ఉంది. టచ్ ఆఫ్ వైల్డ్నెస్ ఇస్ ఓకే, కానీ కరవకూడదు. కరవకూడదా? డొమెస్టిక్ వైలెన్స్ అన్నమాట. నైట్ అంతా మెలకుగా ఉండాలి. చైన్ వేసి కట్టేసినా అరవకూడదు. శ్యామ్ గారు, పాపకి మూడు కావాలా కుక్క కావాలా? కుక్కలా పడి ఉన్న మూడు కావాలి. అండ్ వన్ మోర్ థింగ్. ఆల్రెడీ బుర్ర తిరుగుతుంది, ఇంకా ఉందా? చెప్పమ్మా చెప్పు. అప్పుడప్పుడు మా ఫ్రెండ్స్ ఇంటికి పంపిస్తూ ఉంటాను. కోఆపరేట్ చేయాలి, గొడవ మాత్రం అస్సలు చేయకూడదు. ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటావా? అది ఏమైనా వైఫై పాస్వర్డా? నేనంతే, అన్ని ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటాను. వాళ్ళు కూడా మా ఇంటికి చాలా సార్లు పంపించారు కదా డాడీ. అవునమ్మా. ఏంటి కస్తూరి గారి? జస్ట్ సోషల్ గ్యాదరింగ్ అంటే. యా, సోషల్ గ్యాదరింగ్. నాకు అర్జెంట్ గా కావాలి. రేట్ ఎంతైనా పర్లేదు. రేటా? రేట్ ఏంటి? కట్నం, టౌరీ. ఓహో, నాకు ఒకటి అర్థమైంది శ్యామ్ గారు. వాడు పారిపోవాలే తప్ప ఈ పిల్లదొద్దు. ఇలాంటి కేసులు ఇష్టపడే కేసులు కూడా నా దగ్గర ఉన్నాయి. థ్యాంక్స్ ప్రసాద్, తొందరగా కానిచ్చి. కస్తూరి గారు, మీరు వేరే విధంగా అనుకోవద్దు. మీ అమ్మాయి చాలా ఓపెన్ అండి. మేమే ఓపెన్ మైండెడ్ గా పెంచాం. మరీ ఇంత ఓపెన్ గా? మన ఫ్యామిలీ రూట్స్ లోనే ఆ పవర్ ఉంది. మరి? మనకి ఎవరైనా వస్తున్నా ఎదురు సార్. రావాలంటే ఎవరా నువ్వు? కలగనపడలేదా? కొరియర్ బాయ్వా? కొరియర్ బయలా కనపడుతున్నానా నీకు? ఎస్ఆర్ మ్యారేజ్ బ్యూరో ఓనర్ నేను. మరి నీకు ఆ ఫ్లాట్ లో పని ఏంటి? మ్యాంగో శ్యామ్ గారు అమ్మాయికి మ్యాచ్ ఫిక్స్ చేయడానికి వచ్చాను. చాలా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి? అమ్మాయికి పెళ్లి ఇష్టమేనా? చేసుకోకపోతే కష్టం అంటుంది, అంత ఇష్టం. అబ్బా, మిమ్మల్ని ఎందుకు ఇష్టపడతాను సార్. వస్తాను, పెట్టి. అదేంటబ్బాయి, ఆ అమ్మాయి కోసం అంత చేసి ఎంత దూరం వస్తే పుసుక్కుని పెళ్లి ఒప్పేసుకుందంటే? ఏమో, చేసిన దానికి సాటిస్ఫై అవ్వలేదేమో. సార్, సద్దాం, నీకో పాప ఫోటోతో పాటు డీటెయిల్స్ పంపిస్తున్నాను. జస్ట్ గో అండ్ కిల్ హర్. ఓకే సార్. కమ్ ఆన్ దర్శన, ఇట్స్ యువర్ డే. cheer up. పిల్లలందరూ వెయిట్ చేస్తారు తల్లి. లెట్స్ గో, కేక్ కట్ చేద్దాం. I don't want to celebrate my birthday. హాయ్ దర్శన. వచ్చాడు. పాపేంటి అలా డల్ గా ఉంది? ఏమైంది? తెలీదు గోపి, కేక్ కట్ చేయనంటోంది. నువ్వేనా చెప్పు. ఇక్కడ ఇంట్లో ఇంతమంది చెప్తే వినంది, బయట వాళ్ళు చెప్తే వింటుందా? బాగా చెప్పారు. చూడు, అందరు ఎలా ఫీల్ అవుతున్నారు. నీ ప్రాబ్లం ఏంటో నాకు చెప్పు. I'm missing my school. అమ్మ లేదు, డాడీ డ్యూటీలో ఉన్నారు. నా ఫ్రెండ్స్ ఎవ్వరికీ ఇలా లేదు. ఇట్స్ నాట్ ఫేర్ అంకుల్. వాళ్ళ అమ్మ బ్రతుకున్నప్పుడే దర్శన్ కోసం బర్త్డే గిఫ్ట్స్ రెడీ చేసింది.
ఏ సంవత్సరం ఏ గిఫ్ట్ ఇవ్వాలో కూడా తనే డిసైడ్ చేసింది. అందుకే కార్తీక్ ఈ డైరీ పంపించాడు. ఈ బుజ్జి పాప ఇన్ని తెలివితేటలకు సీక్రెట్ నాకు తెలిసిపోయింది. ఈ తెలివంతా అమ్మది. నువ్వు నన్ను అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్గా ఈ డైరీ పంపించింది. జీవితం ఒక యుద్ధం అయితే నవ్వుతూనే యుద్ధం చేయి. ఇఫ్ లైఫ్ ఇస్ ఎ వార్, ఫైట్ విత్ ఎ స్మైల్. అంకుల్, నాకు తెలుగు చదవడం అసలు రాదు. ఈ డైరీ నా కోసం మీరు చదువుతారా ప్లీజ్? చూపిస్తాను. She is diagnosed with breast cancer with secondaries in lung. క్యూరబులే కదా? ఆల్రెడీ అడ్వాన్స్ స్టేజ్ లో ఉంది. ఇమీడియట్ గా కీమో స్టార్ట్ చేయాలి. కీమో చేస్తే మరి బేబీ? ఫ్రాంక్లీ స్పీకింగ్ ఛాన్స్ లేదు, కానీ నువ్వు బ్రతకాలంటే తప్పదు. నేను బ్రతకాలంటే నా బిడ్డని చంపుకోవాలా? ఐ కాంట్ డూ దిస్. శృతి, డోంట్ బి ఫూలిష్. ట్రై టు గెట్ ఇన్ టు ద సిచ్యువేషన్. శృతి, కీమో స్టార్ట్ చేద్దాం. నో కార్తిక్, శృతి, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఐ సెడ్ నో. శృతి, ఐ నో యు ఆర్ వెరీ స్టబాన్. ఇంకోసారి ట్రీట్మెంట్ గురించి ఆలోచించు. నేను ఆలోచించకుండా ఏ డిసిజన్ తీసుకోను. నాకున్న ఒకే ఒక్క లక్ష్యం నా బిడ్డని చూడ్డం. ప్రతి ఆడపిల్లకి డెలివరీ ఒక యుద్ధం. నాకు మాత్రం డెలివరీ వరకు ప్రతి క్షణం యుద్ధం. నా లక్ష్యం కోసం నేను ఫైట్ చేస్తాను. ఐ నీడ్ యువర్ సపోర్ట్ కార్తిక్. నీ ఫైల్ చూశాను. యు ఆర్ క్యారింగ్ ఎ గర్ల్ బేబీ. వాట్? రియల్లీ? నీలాంటి మొండి పిల్లే ఇక్కడ కూడా ఉంది. దిస్ ఈస్ ఫర్ యూ. థ్యాంక్ యూ అంకుల్. You're just amazing, Gopi. Thank you so much. పండుగ పురుగు పట్టింది. అర్జెంట్ గా మందు కొట్టాలి. చూడు లోకనాథం, మార్కెట్ లో గజం 1,00,000 ఉంది. వాళ్ళకేదో అవసరం ఉండి 50,000కి ఇచ్చేస్తారు. రెడ్డి అన్నయ్య, పెరాలసిస్ రాలేదా? ఎవడీడు నీకు పరాసిస్ అంటున్నాడు? మా తమ్ముడేలే, మెంటల్ పేషెంట్. నాకు మెంట్లా? అని చెప్తా కదా. రే సాయి, ఆయన చూసుకో. పద చెప్తా. చెప్పరా? నాకు పెరాలసిస్ అని నీకెవరు చెప్పాడ్రా? నీ కొడుకు గోపిరెడ్డి. అరే సాయి, నానా, ఈడే నా కొడుకు సాయిరెడ్డి. నమస్తే బాబాయ్. మరి ఆడేవాడు? ఆడెవడో నిన్ను మోసం చేశాడు జాలి. ఎవరు నువ్వు? కొత్తగా కొడితేవేంటి బాబాయ్? మీ అన్నయ్య గారు అబ్బాయిని. మా అన్నయ్య కనపడ్డాడు, వాళ్ళ అబ్బాయి కనపడ్డాడు. నన్ను ఎందుకు మోసం చేసావు చెప్పు. మోసం చేయడానికి నువ్వేనా మైసూర్ మహారాజా, నైజాం నవాబా, అనాకాని గడివి? దగ్గర బతుకుతుంటే వచ్చి బెయిల్అవుట్ చేశాను. ఓవర్కర్స్ తో కలిసి సర్వెంట్ క్వార్టర్స్ లో పడి ఉన్న నిన్ను ఈ పెంట్ హౌస్ కు ఓనర్ చేశాను. పైగా నేను మోసం చేయలేదు, అబద్ధం చెప్పాను అంతే. రెండింటికి తేడా ఏంటి? అబద్ధం అంటే లైంగ్, మోసం అంటే చీటింగ్. ఇంగ్లీష్ లో అర్థాలు అడగట్లేదు. మరేం అడిగావు? తేడా ఏంటని అడిగాను. మోసం చేయడం అంటే ముంచేయడం, అబద్ధం చెప్పడం అంటే జస్ట్ మేనేజ్ చేయడం. దర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అర్థమైందా? అర్థమైంది గాని నాకు డౌట్. ఏంటది? బుల్రెడ్డి మీ నాన్న కానప్పుడు వాడిని తిడుతుంటే నువ్వెందుకు రెచ్చిపోయావు? గుడ్ క్వశ్చన్. మీ అన్న బుల్ రెడ్డి గారు ఒక లోఫర్, లఫంగి, లఫుట్, లుచ్చా. ఐ నో దట్ వెరీ వెల్. నోట్ అబ్జర్వ్ చేసావు లేదో, బుల్ రెడ్డి గారు ఎన్ని తిట్టినా ఎప్పుడు రియాక్ట్ అవ్వాలా? యప్ప అన్నప్పుడే రియాక్ట్ అయ్యాను. ఎందుకంటే మా నాన్న కనెక్ట్ అయ్యాను. ఇట్స్ ఎ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్, నోబల్ సోల్. అలాంటి గొప్ప వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడితే కోపం రాదా? ఈజ్ ఇట్ రాంగ్? అందులో తప్పేముంది అబ్బాయి? నాన్నంటే ఎవరికైనా కోపం వస్తుంది. ఏం మీ నాన్న అంటే నీ కోపం రాదా? మా నాన్న పేరు వింటేనే కోపం వస్తుంది. ఏ? నా గొడవ వదిలే. ఆ. కానీ ఈ విషయం మాత్రం బయటికి పొక్కకూడదు అబ్బాయి. ఇంచేతో ఇంత రిచ్గా బతికాక మళ్ళీ ఆ దరిద్రంలోకి వెళ్ళటం చాలా కష్టం. అందుకే నువ్వంటే నాకు ఇష్టం. అమ్మ దర్శన, జాగ్రత్త.